ఈ వీడియోలో ఎనర్జీ మరియు షెల్టర్, శక్తి మరియు ఆవాసం, హ్యాబిటేట్ అని కూడా అంటారు ఆవాసాన్ని, ఈ 2 చాప్టర్లకు సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో తరిగిపోయే శక్తి వనరు మాత్రమే గాక కాలుష్య కారణమైనది ఏది? సూర్యుడు, బొగ్గు, పవనాలు, అలలు. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, తరిగిపోని శక్తి వనరుల ప్రయోజనాలు: ధర ఎక్కువ, కాలుష్య రహితాలు, కాలుష్య కారకాలు, ఎప్పటికీ లభిస్తాయి. కింది వాటిలో సరైన సమాధానం ఏది? ఇందులో తరిగిపోని శక్తి వనరుల ప్రయోజనాలలో ధర ఎక్కువ, కాలుష్య రహితాలు, కాలుష్య కారకాలు ఎప్పటికీ లభిస్తాయి. ఇందులో ఏ, బి మరియు సి. ఏ ఆప్షను ఒకటోది, రెండో ఆప్షన్లో బి మరియు డి, మూడో ఆప్షన్లో బి, సి మరియు డి, నాలుగో ఆప్షన్లో ఏ మరియు సి. ఇందులో సెకండ్ క్వశ్చన్కి బి మరియు డి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, ఒక వస్తువుకు గల స్థితి శక్తిని గుర్తించు కారకాలు: వడి మరియు స్థితి, ద్రవ్యరాశి మరియు స్థితి, వడి మరియు ఉపరితల వైశాల్యం, వడి మరియు ద్రవ్యరాశి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ద్రవ్యరాశి మరియు స్థితి. నాలుగో ప్రశ్న, 10 కేజీల ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడింది. అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి ఎంత? G is equal to 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఇక్కడ 500 జౌల్స్ అవుతుంది. ఐదో ప్రశ్న, ఒక బంతి యొక్క గతిజ శక్తి 3 రెట్లు పెరిగినట్లు వేగాన్ని v1 నుంచి v2కు పెంచిన v1 మరియు v2ల నిష్పత్తి 1:√3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, 4 కేజీలు మరియు 9 కేజీల ద్రవ్యరాశులు గల 2 వస్తువులను భూమి నుంచి ఒకే ఎత్తుకు ఎత్తినప్పుడు వాటి క్షితిశక్తుల నిష్పత్తి 2:3, 4:5, 4:9, 16:81. ఇక్కడ 4:9 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కర్ణాటక. ఎనిమిదవ ప్రశ్న, మద్రాసు అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? నాగపట్నం, తిరునల్వేలి, కల్పక్కం, తిరుచిరాపల్లి. ఇక్కడ కల్పక్కం ఇస్ ద రైట్ ఆన్సర్. మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం కల్పక్కంలో ఉంది. తొమ్మిదవ ప్రశ్న, కుడంకులం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం: తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా. తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, మొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడింది? నరోరా, కల్పక్కం, తారాపూర్, కైగా. తారాపూర్లో నిర్మించబడింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, క్రింది వానిలో పునరుద్ధరించబడే శక్తి వనరు ఏది? థర్మల్ శక్తి, పరమాణు శక్తి, గోబర్ గ్యాస్, పెట్రోలియం పదార్థాలు. ఇక్కడ గోబర్ గ్యాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, పునరుద్ధరింపబడే శక్తి వనరులకు ఉదాహరణ: కిరోసిన్, సౌరశక్తి, బొగ్గు, సహజ వాయువు. సౌరశక్తి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, పునరుత్పాదక శక్తి వనరు: బొగ్గు, సౌరశక్తి, పెట్రోలియం, అణుశక్తి. సౌరశక్తి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు: గ్యాసు, బొగ్గు, నీరు, గాలి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గాలి. 15వ ప్రశ్న, తరిగిపోయే ఇంధనాల వాడకం తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి. తరిగిపోని శక్తి వనరులు ఏవి? ఇక్కడ తరిగిపోని శక్తి వనరులు ఏవి? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్, బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నీటి శక్తి. నీటి శక్తి, గాలి శక్తి. ఇక్కడ నీటి శక్తి, గాలి శక్తి అనేది సరైన సమాధానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనుగొన్న వారెవరు? ఎడ్వర్డ్ జెన్నర్, జేమ్స్ కుక్, మైకేల్ ఆడమ్స్, జేమ్స్ వాట్. ఇక్కడ జేమ్స్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, మన దేశంలో సౌరశక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తున్న రాష్ట్రం: మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్. గుజరాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, కిలో వాట్కి 1 కిలో వాట్కు సమానమైన వాట్లు ఎన్ని? 10, 10 వాట్లు, 100 వాట్లు, 1000 వాట్లు, 10,000 వాట్లు, 1000 గ్రాములు. 19వ ప్రశ్న, ఏ నెలల మధ్య కొల్లేరు, పులికాట్ సరస్సులలో పెలికాన్ పక్షులు కనిపిస్తాయి? జనవరి నుంచి మార్చు, అక్టోబర్ నుంచి మార్చు, మార్చి నుంచి మే, నవంబర్ నుంచి జనవరి. ఇక్కడ అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో కొల్లేరు, పులికాట్ సరస్సులలో పెలికాన్ పక్షులు కనిపిస్తుంటాయి. 20వ ప్రశ్న, భారతదేశంలోని చిత్తడి భూములకు ఉదాహరణ:
అండమాన్ దీవులు, నికోబార్ దీవులు, మినికాయ్ దీవులు, రాక్ ఆఫ్ కచ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. బట్టమేక పక్షి ఏ జిల్లాలో కనిపిస్తుంది? ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. జంతువుల హక్కులు, వాటి రక్షణ గురించి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏది? సో ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. పులస చేపలు ఈ నదిలో కనిపిస్తాయి. గంగా, కావేరి, కృష్ణ, గోదావరి. గోదావరి నది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. షార్క్ చేప నోటిలోని దంతాల సంఖ్య దాదాపుగా 4, 40, 400, 4000. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. జీవుల యొక్క ఆవాసం గురించి సరి అయిన వాక్యంను ఈ క్రింది వానిలో ఏది? ఆ జీవుల అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి, ఆ జీవుల రక్షణ కల్పించే విధంగా ఉండాలి, ఆ జీవులకు తగినంత ఆహారం లభించే విధంగా ఉండాలి. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి. 26వ ప్రశ్న. కొంకి పురుగు, ఎలికపాముల యొక్క ఆవాసం తోట, గడ్డి, చెట్టు, జీర్ణకోశం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, తగ్గును, నశించును. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న. కొలను ఉపరితలంపై ఈ క్రింది వాటిలో ఏ జీవి కనిపించును? పూనీగ, మిప్లై, నీటికాకి, లకుముకి పిట్ట, పైవన్ని. 29వ ప్రశ్న. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగు వంటి జీవులు సరస్సు ఏ ప్రాంతంలో నివసిస్తాయి? సరస్సు మధ్య భాగంలో, సరస్సు అంచున, సరస్సు ఉపరితలంపై, సరస్సు అడుగు భాగంలో. సరస్సు ఉపరితలంపై నివసిస్తాయి. 30వ ప్రశ్న. కొలను ఏ ప్రాంతంలో గాలి, ఆహార పదార్థాలు విరివిగా లభిస్తాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. ఉపరితలం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న. నీటి బొద్దింకెలు, జలగ, దోమ, డింబకాలు కొలనులో ఏ ప్రాంతంలో ఉంటాయి? ఉపరితలం, మధ్య భాగం, ఉపరితలానికి లోపల, కొలను మధ్య ప్రాంతంలో, అడుగు భాగం. ఇక్కడ 31వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. కొలనులో చేపలు, పీతలు, ఎండ్రకాయలు అంటారు పీతల్ని, ఏ ప్రాంతంలో నివసిస్తాయి? ఇక్కడ మధ్య భాగంలో నివసిస్తాయి. 33వ ప్రశ్న. కొలనులో చేపలు ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. అంచు భాగాలలో గుడ్లు పెడతాయి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న. హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగులు, మగ్గాట్స్ కొలనులో ఏ ప్రాంతంలో నివసిస్తాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. ఇక్కడ అడుగు భాగం. 35వ ప్రశ్న. కోతులు, పక్షులు, తేనెటీగలు చెట్టు ఏ ప్రాంతంలో నివసిస్తాయి? మొదల దగ్గర, పత్రాల పైన, కొమ్మల మధ్య, వేళ్ల మధ్య. ఇక్కడ కొమ్మల మధ్య. తేనెటీగలు ఎక్కడ? కొమ్మల మధ్య. 36వ ప్రశ్న. పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే జీవులు ఏ ఆవాసంలో నివసిస్తాయి? జలావాసం, ఎడారి ఆవాసం, అటవీ ఆవాసం, చెట్టు ఆవాసం. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న. ఎడారి ఆవాసాలలో నీళ్లు త్రాగకుండా ఒంటె కంటే ఎక్కువ రోజులు ఉండగల జంతువేది? ఉడత, పిల్లి, క్యాంగ్రూ ఎలుక, సాండ్ గ్రౌజ్. క్యాంగ్రూ ఎలుక ఇస్ ద రైట్ ఆన్సర్. 38వ ప్రశ్న. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు విస్తరించి ఉంది? భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు విస్తరించి ఉంది? 100, 200, 300, 400. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.